నమస్తే తెలంగాణ ప్రజలు. కేటీఆర్ అన్న సపోర్ట్ చేస్తలేమే, మొత్తం సలికి పిక్కమైనట్టుంది. ఒకవేళ సర్పంచ్ ఎన్నికల్లో మీకు కనుక కొంచెం మెజార్టీ వచ్చేది ఉంటే ఇలా దెబ్బలు జరుగుతూ అన్న. నిన్ను చూస్తే బాధ అవుతుందన్న, నీ మాటలు వినాక ఎన్ని రోజులే. ఇలా తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతాం అనుకుంటారన్న మిమ్మల్ని, మీ మాయ మాటలు. తెలంగాణ మొత్తం ఎక్కడికక్కడ, తెలంగాణ మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ దోచుకున్నారు అన్న. ఎట్లా నమ్ముతారన్న మిమ్మల్ని, మీ మాయ మాటలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా పదిలంగా ఉన్నదంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఈ 2 సంవత్సరాల్లో అనేక పథకాలు హామీలు ఇచ్చి, ఆరిగానంటిలో లేకున్నా కానీ సన్నబియ్యం పథకం ఈరోజు పేదోడికి లబ్ధి జరగాలి, పేదోడు సన్నబియ్యం తినాలి, పేదోడు పైకి రావాలనే ఉద్దేశంతో ఈరోజు సన్నబియ్యం పథకం తీసుకొస్తే మీరు సన్నబియ్యం ఇయ్యలేక 10 సంవత్సరాలు మోసపు మాటలు, మాయ మాటలు చెప్పి దాటించుకున్నారు. గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడే పరిస్థితి కూడా ఈరోజు లేదంటే ఎంత దారుణానికి దిగజారు. మీరు కార్యకర్తలను ఏ విధంగా ఆదుకున్నారో, కార్యకర్తలకు ఎప్పుడు ధైర్యంగా ఉన్నారో అర్థమవుతుంది.